अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीकमलाकराय नमः। श्रीगुरुभ्यो नमः। नमस्कार। ఈనాటి పంచాంగము దిన ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణపక్షము త్రయోదశి అనంతరం చతుర్దశి తిథి. ఈరోజు శుక్రవారం. సూర్యోదయము 5:43 సూర్యాస్తమయము 6:53. ఈరోజు ఉన్నటువంటి తిథి త్రయోదశి. త్రయోదశి తిథి పగలు 11:01 వరకు ఉంటుంది. అనంతరం చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఇక నక్షత్రం కృత్తిక పగలు 10:32 వరకు ఉంటుంది. అనంతరం రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ధృతి అనేటటువంటి యోగము మధ్యాహ్నం 2:53 వరకు ఉంటుంది. ఇక కరణము వనిజ పగలు 11:01 వరకు ఉంటుంది. వర్జ్యం ఈరోజు రాత్రి తెల్లవారుజామున 3:32 నుండి 5:14 వరకు కూడా ఉంటుంది. దుర్ముహూర్త కాలము ఉదయం 8:21 నుండి 9:13 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:44 నుండి 1:37 వరకు ఉంటాయి. రాహుకాలము పగలు 10:39 నుండి 12:18 వరకు ఉంటాయి. గుళిక కాలము ఈరోజు ఉదయం 7:21 నుండి 9 గంటల వరకు ఉంటాయి. యమగండ కాలము మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 5:14 వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు ఉన్నటువంటి ఏదైతే అభిజిత్ ముహూర్తం ఉందో, ఈ అభిజిత్ ముహూర్తము పగలు 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఉదయం 7:55 నుండి 9:39 వరకు కూడా ఉంటాయి. బ్రహ్మ ముహూర్త సమయం రాత్రి తెల్లవారుజామున 4:16 నుండి 4:59 వరకు కూడా ఈ బ్రహ్మ ముహూర్త సమయం ఉంటుంది. తారాబలం. తారాబలం ఈరోజు పగలు 10:32 వరకు కూడా భరణి, రోహిణి, మృగశిర నక్షత్రాలు, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ నక్షత్రము, హస్త, చిత్త, విశాఖ, అలాగే జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణము, ధనిష్ట, పూర్వ, భాద్ర, రేవతి నక్షత్రాల వారికి తారాబలాలు అనుకూలంగా ఉంటాయి. ఇక పగలు 10:33 నుండి రేపు సూర్యోదయం అయ్యేంత వరకు కూడా అశ్విని, కృత్తిక, మృగశిర నక్షత్రాలు, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషము, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి తారాబలాలు అనుకూలంగా ఉంటాయి. ఇక ఈరోజు ఉన్నటువంటి దినఫలం మనం తెలుసుకుందాం. ఈ దినఫలాల్లో ఈరోజు ముందుగా మేషరాశి వారికి మీకున్నటువంటి తెలివితేటల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని కోల్పోకుండా ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుండాలి. మాట విలువ తగ్గుతుంది. వాగ్దానాల వలన ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కుటుంబంలో గౌరవ హాని ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిలవధనాన్ని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అలాగే కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. స్నేహ సంబంధాలను విస్తరింప చేసుకుంటారు. సంపాదన సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడుతుంటాయి. ఈరోజు ఈ మేషరాశి వారు మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు శారీరక శ్రమ పెరుగుతుంది. అనుకున్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు. కార్యసాధనలో పట్టుదల కూడా ఉంటుంది. సంతృప్తిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆలోచన విధానాలకు, ప్రణాళికలకు రూపకల్పన ఉంటుంది. శ్రమ కూడా ఏర్పడుతుంది. చక్కని కృషి శీలత కనిపిస్తుంది.
విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలౌకిక విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈ వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందే క్రమంలో విశేషంగా శివారాధన చేసుకోవటం, శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం మంచిది. మిథున రాశి. మిథున రాశి వాళ్లకు విశ్రాంతి కోసం ప్రయత్నం చేస్తుంటారు. నిత్యావసర సంబంధమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గించకుండా లోపాలను సవరించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే విశ్రాంతి కూడా ఏర్పడుతుంది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. దేహ సౌఖ్యం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటాయి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు పెద్దల ఆశీస్సులను పొందే ప్రయత్నం చేస్తుంటారు. కళాకారులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. కళలపైన ఆసక్తి కూడా పెరుగుతుంది. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. సమిష్టి ఆశయాలు, నిర్ణయాలు అనుకూలిస్తూ ఉంటాయి. సంఘ వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. వేరు రూపాల్లో రావాల్సినటువంటి బాకీలను అందుకోగలుగుతారు. సమాజ అలాగే అవసరమైనటువంటి ఆలోచన విధానాల్లో కొంత ఇతరుల యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటుంటారు. సింహరాశి. సింహరాశి వాళ్లకు వృత్తుల్లో మంచి సంతోషం కలుగుతుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణపరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు. వేరు రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను కలుసుకుంటుంటారు. సంఘంలో గౌరవాలు పెరుగుతుంటాయి. కీర్తి ప్రతిష్టలపైన ఆరాటాలు పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. రాజకార్యాలపైన దృష్టి ఉంటుంది. పెద్దలంటే గౌరవ భావాలు ఏర్పడుతుంటాయి. అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. ముఖ్యమైనటువంటి వార్తలు అందుతుంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు పరిశోధనలపైన మంచి ఆసక్తి పెరుగుతుంది. విహారయాత్రలు కూడా చేస్తుంటారు. విద్యార్థులకు ఒత్తిడితో కూడుకున్నటువంటి సమయంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ఆలోచనలు కలుగుతుంటాయి. శాస్త్ర విజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. దూరదృష్టి ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఊహించినటువంటి ఇబ్బందులుంటాయి. అనుకోనటువంటి ఖర్చులు కూడా చేస్తుంటారు. అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతుంటాయి. వైద్యపరమైనటువంటి సూచనలు, సలహాలు ఉంటుంటాయి. శ్రమ లేనటువంటి ఆదాయం పైన దృష్టి ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమవుతుంది. ఇతరులపైన ఆధారపడి జీవించే ప్రయత్నాల్లో ఉంటుంటారు. ఆకస్మిక ఇబ్బందులు, ఒత్తిడి కూడా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు సామాజిక అనుబంధాల్లో అనుకూలత ఉంటుంది. భాగస్వామ్యులతో సహకారం కూడా ఏర్పడుతుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తుంటాయి. 10 మందిలో గౌరవాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రయాణాలు చేస్తుంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. శారీరక శ్రమ కూడా పెరుగుతుంది. గుర్తింపు, గౌరవాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. శ్రమ లేనటువంటి సంపాదనపైన దృష్టి పెరుగుతుంది. ఆలోచన విధానాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృత్తి విద్యలపైన ఆలోచనలు పెరుగుతుంటాయి. నష్ట వస్తు పరిజ్ఞానం ఆనందం కలుగజేస్తుంది. వేరు రూపాల్లో ఉన్నటువంటి ప్రముఖులను కలుసుకుంటుంటారు. మీ ఆలోచనలు వారి ఎదుట పెట్టే ప్రయత్నాల్లో విజయం సాధించుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈరోజు సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. మానసికమైనటువంటి ప్రశాంతత తక్కువ అవుతుంది. విద్యార్థులకు ఈరోజు ఒత్తిడితో కూడుకున్నటువంటి సమయంగా ఉండబోతుంది. ఆత్మీయత తక్కువగా కనిపిస్తుంది. లలిత కళలపైన ఆసక్తి కూడా ఉంటుంది. సంతృప్తితో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి. సృజనాత్మకత లోపించే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు సౌకర్యాల వలన ఒత్తిడి ఏర్పడుతుంది. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనం ఆనందాన్ని కలుగజేస్తుంది. మాతృ సౌఖ్యం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కూడా ఉంటుంటాయి. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి.
వేరు రూపాల్లో దుర్గాదేవిని ఆరాధించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు స్త్రీ సంబంధమైనటువంటి సహకారం లభిస్తుంది. పరాక్రమాలు ఉంటుంటాయి. రచనలపైన ఆసక్తి కూడా పెరుగుతుంది. సహోద్యోగులతో మంచి అనుకూలత ఏర్పడుతుంది. సంభాషణలు అనుకూలిస్తుంటాయి. కమ్యూనికేషన్స్ వల్ల, సాంకేతికత వల్ల వేరు రూపాల్లో లాభాలు ఉంటుంటాయి. ప్రచార ప్రసార సాధనాలు అనుకూలిస్తుంటాయి. వేరు రూపాల్లో ఈరోజు శివారాధన చేసుకోవటం మంచిది. ఇవి ఈనాటి పంచాంగము దిన ఫలితాలు. తిరిగి రేపటి పంచాంగం దిన ఫలితాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.